హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఈ రోజు మనం చూసిన మూవీ మామ హనీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం ఇస్ హనీ, డైరెక్టర్ బై కర్ణ్ కుమార్, అలాగే యాక్టెడ్ బై నవీన్ చంద్ర యాజ్ ఎ మేల్ లీడ్. సో ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందామా. మాట్లాడుకునేది మన యొక్క వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం, ఓకేనా, అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా ప్లాట్ పాయింట్ ఏంటి, హనీ సినిమా ప్లాట్ పాయింట్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ఈ సినిమా మెయిన్గా వచ్చేసి మన నవీన్ చంద్ర క్యారెక్టర్ చుట్టూ జరుగుతుంది. ఆ క్యారెక్టర్ పేరు వచ్చేసి ఆనంద్. ఈ క్యారెక్టర్ చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది. మనోడు ఎక్కువ ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ ఏంటంటే మనోడు యూనో శుద్ర పూజలు దట్స్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్కి బాగా ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు. ఆ ఉన్న పిచ్చితో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా దుబ్బిద్ది మనోడికి. సో ఇతను కోరికలు నెరవేరాలి అంటే, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ కోరికలు నెరవేరాలంటే మనోడికి ఒక పిల్లి మాయ అయిన ఒక వింతకరమైన ఒక ప్రక్రియ చేయాలని అనుకుంటాడు. సో అది చేయాలనుకున్నప్పుడు ఇది చేసే ప్రాసెస్లో అది ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్, తన కూతురుతోనే సాధ్యం అయ్యిద్ది అని భావిస్తాడు మనోడు, హీరో ఆనంద్, మన నవీన్ చంద్ర క్యారెక్టర్. అయితే భావించినప్పుడు ఈ ప్రాసెస్లో తన భార్యగా నటించింది ఇందులో మనకి దివ్య, బిగ్ బాస్లో యాక్ట్ చేసిన మన దివ్య. సో తన భార్యని, తన బిడ్డని ఎలాంటి నరకం గురి చేస్తాడు వాళ్ళిద్దరిని ఇవి చేసే ప్రాసెస్లో. ఆ మూఢనమ్మకాలు అనేది ఆ ఫ్యామిలీని ఎంత ఇబ్బంది పెట్టాయి, ఎక్కడ వరకు తీసుకెళ్ళాయి అనేది ప్లాట్ పాయింట్గా పెట్టుకున్నారు మామ. అయితే సినిమా ప్లస్ పాయింట్ వచ్చేసి మామ నవీన్ చంద్ర సోలో యాక్టింగ్ సూపర్. ఆఫ్టర్ అరవింద్ సమేతలో ఆ మాస్ యాక్టింగ్ తర్వాత ఇతనికి అంత స్కోప్ వచ్చింది ఈ సినిమాలో. అంత బాగా యాక్ట్ చేశారు. బికాజ్ సైలెంట్ క్యారెక్టర్ నుంచి షేడ్ ఆఫ్ క్యారెక్టర్స్, చాలా ప్రశాంతంగా ఉన్న క్యారెక్టర్ నుంచి వైలెంట్ క్యారెక్టర్ అది చాలా ఉన్మాది ఏదో అంటారు, సైకోయిస్టిక్ క్యారెక్టర్, ఆ విధంగా మారడానికి చాలా బాగా ఎక్స్ప్రెషన్, చాలా బాగా నటించారు. అయితే మేకింగ్ అండ్ మ్యూజిక్ విషయానికి వస్తేమో అజయ్ అర్సాడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం భయపెట్టే విధంగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అలాగే నగేష్ బనాల్ సినిమాటోగ్రఫీ నగేష్ బనాల్ సినిమాటోగ్రఫీ చెప్పుకోవచ్చు. బికాజ్ ఆ డార్క్ అండ్ గ్రే థీమ్ని చాలా బాగా కంటిన్యూటీ చేశారు. సినిమా మొత్తం చాలా బాగా క్యారీ చేశారు అనిపించింది నాకైతే చూడడానికి. సో బేసిక్ ఈ సినిమా అంతా ఏంటంటే రియల్ ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరిగాయి, మారుమూలంలో జరిగిన ఈ ఇలాంటి రీసెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా, మారుమూలలో మూఢనమ్మకాలు ఇలాంటి. సో ఈ కథని బేస్ చేసుకొని, వాస్తవాలకు దగ్గరగా బేస్ చేసుకొని తీశారు కాబట్టి ఇది ఈజీగా కనెక్ట్ అయ్యే సినిమా, త్వరగా కనెక్ట్ అవుతారు సో సినిమా స్టార్ట్ అయిన తర్వాత. సో దివ్య బిగ్ బాస్ దివ్య పిల్లే సంథింగ్ బిగ్ బాస్ ఆవిడ బాగా నటించింది. తల్లిగా బాగా నటించింది, భార్యగా బాగా నచ్చింది. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండించింది. అవి బాగా నచ్చాయి నాకు ఈ సినిమాలో. అయితే మైనస్ విషయానికి వస్తే మామ, ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. బికాస్ డైరెక్టర్ గారు క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు అని అనిపించింది. కొన్ని సీన్లు అలా సాగదీసినట్టు అనిపించింది. సో హెవీ మూమెంట్స్ అంటే హెవీ వైలెన్స్ ఈ సినిమా, హెవీ వైలెన్స్ కూడా ఉంటుంది. సినిమా మొత్తం చాలా సీరియస్గా అవుతుంది, చాలా సీరియస్. మైనస్ పాయింట్స్ ఏంటంటే డార్క్ థీమ్ కదా మన సినిమా రోజు, అది ఎంగేజ్ చేశారు కానీ ఈ డార్క్ థీమ్ ఎక్కువ సాగుతుంది. సో ఇది బేసిక్గా సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్స్కి అంతగా అట్రాక్ట్ చేసుకొని ఈ జోనర్ మూవీలు చూసే వాళ్ళకి కొంచెం అనొచ్చు, బట్ ఫ్యామిలీస్కి అంత అనిపించకపోవచ్చు ఏమన్నది నా పాయింట్. సో నాకైతే ఓకే అనిపించింది. సో క్లైమాక్స్ వచ్చేసి ప్రిడిక్టబుల్, ఎలా ఉంటుందని మనకు ముందే తెలిసిపోతుంది. బికాజ్ విరూపాక్ష లాంటి మూవీ చూస్తారు మీరు. విరూపాక్షలో కూడా సేమ్ వాళ్ళ బ్యాక్ డ్రాప్ ఏముంటుంది, ఇలాంటి మూఢనమ్మకాలు సో ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది అక్కడ కూడా. సో సేమ్ కైండ్ ఆఫ్ విరూపాక్ష లాంటి మూవీ. ఓవరాల్గా నాకు చెప్పాలనిపించింది అంటే హనీ ఒక రెగ్యులర్ సినిమా కాదు. సో విరూపాక్షలో ఓన్లీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇది ఏంటంటే హర్రర్ని ఇలా సైకలాజికల్ ఏమంటారు, బోల్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఆ జోనర్లో తీశారు. ఒక రొటీన్ కాకుండా కొంచెం కొత్తగా ఇలాంటి క్యారెక్టర్స్ని చూద్దాం అనుకున్న వాళ్ళకి చాలా బాగా నచ్చింది, ఇష్టపడే వారికి. లేదు హర్రర్ అనుకుంటే ఒకలాగే అనిపిస్తుంది సినిమా. సో ఫైనల్గా నాకు ఏమనిపించింది అంటే, అందరిలాగా మనం పుల్లు పలహారాలు కాయలు ఇవ్వం కానీ సినిమా విషయంలో ఇచ్చేద్దాం. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టా, సూపర్ హిట్టా, యావరేజా, ఫ్లాపా. సో అనే పాయింట్లో ఇచ్చుకుంటే నాకైతే అబోవ్ యావరేజ్, లైక్ హిట్ అనుకోండి, ఒక హిట్ మూవీ
చూసిన ఒక సాటిస్ఫాక్షన్ థ్రిల్లర్ జొనర్లో ఇష్టపడే వాళ్ళకి. బికాస్ ఎనీ కైండ్ ఆఫ్ హర్రర్ ఫిల్మ్ వచ్చినా ఖచ్చితంగా హిట్ అవుతుంది. హర్రర్ ఫిల్మ్స్ హిట్ అవుతాయి మామ. బికాస్ మనం ఎంగేజ్ అవుతాం, మనం ఫీల్ అవుతాం, భయపడతాం, మన ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి నాకైతే ఇది హిట్ మూవీ. మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి మామ. అలాగే మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరిన్ని రివ్యూస్ అవి రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉంటాం మామ. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో ఉంటా. బాయ్.